హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వంటింటి చిట్కాలు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే అతి ముఖ్యమైన వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెల్లుల్లిని వాడటం కష్టంగా ఉంటే వెల్లుల్లికి కొంచెం నూనె రాసి ఎండలో పెట్టడం వలన వాటి పొట్టు త్వరగా ఊడిపోతుంది. అదేవిధంగా కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే 2 స్పూన్ల నెయ్యిని కలపండి. కూరల్లో ఉప్పు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేయలేని వారు టమాటాలు కోసి కాసేపు స్టవ్ మీద ఉడికించండి. ఉప్పు ఉడకకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వ తక్కువ వేసి మినపప్పును ఎక్కువ వేయండి. కట్ చేసిన బెండకాయ ముక్కల మీద కొంచెం నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలు జిగురుగా లేకుండా ఉంటాయి. కరివేపాకుని ఎండబెట్టి పొడి చేసుకుని కూరల్లో వేసుకుంటే కూరలు చాలా రుచిగా ఉంటాయి. పంచదార డబ్బాలో 2 మిరియాలు వేస్తే పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే ఉల్లిపాయలను కొంచెం సేపు నీటిలో ఉంచి ఉల్లిపాయ కట్ చేస్తే కన్నీళ్లు రాకుండా ఉంటాయి. చపాతీలు మెత్తగా రావాలంటే గోధుమ పిండిలో 1 స్పూన్ పెరుగు వేయండి. చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కరివేపాకును వేయండి. అదేవిధంగా కోడిగుడ్లను ఉడికించే ముందు నీటిలో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తే కోడిగుడ్లు చాలా సులభంగా పొట్టు వస్తుంది. అలాగే పెరుగు పుల్లగా ఉంటే ఒక చిన్న కొబ్బరి ముక్కని అందులో వేయండి. పులుపు తగ్గిపోతుంది. బియ్యం ఉడికేటప్పుడు అందులో 2 చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా ఉంటుంది. అన్నం పొడి పొడిగా కూడా రావాలంటే 1 స్పూన్ నూనెను ఉడికే అన్నంలో వేయండి. ఇంట్లో కూరలు వండేటప్పుడు వాటిపైన ఖచ్చితంగా మూత పెట్టాలి. లేకపోతే కూరలో ఉన్న విటమిన్ నశించిపోతుంది. నెయ్యిని కాచి దించే ముందు అందులో చిటికెడు మెంతులు వేస్తే నెయ్యి సువాసనగా ఉంటుంది. అదేవిధంగా పెరుగు సరిగ్గా తోడుకోకుంటే పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో పెరుగు గిన్నెను కాసేపు పెట్టండి. కొద్దిసేపట్లో పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా తయారైపోతుంది. ఉప్పు కలిపిన నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి. ఇంట్లో చీమల గుంపు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే అక్కడ దోసకాయ చెక్కను వేయండి. పునుగులు వేసేటప్పుడు అలాగే గారెలు వేసేటప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. వేపుడు కూరలు వండేటప్పుడు చివరగా కొంచెం శనగపిండిని చల్లితే వేపుడు కూరలు చాలా రుచిగా వస్తాయి. ఇత్తడి పాత్రలను చింతపండుతో రుద్దితే ప్రకాశవంతంగా మెరుస్తాయి. అలాగే వెండి వాటిని కూడా బంగారం వస్తువులను టూత్పేస్టుతో రుద్దితే తలతలగా మెరిసిపోతాయి. కందిపప్పులో ఎండు కొబ్బరి చిప్పను వేస్తే కందిపప్పు పాడవకుండా ఉంటుంది. పకోడీలు వేసేటప్పుడు పిండిలో కొంచెం పెరుగు వేస్తే పకోడీలు మెత్తగా వస్తాయి. ఆకుకూరలను వండేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆకుకూరలను కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత వండితే కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే కూరలో కారం ఎక్కువైతే కొంచెం కొబ్బరి పొడిని వేయండి. కూరలో కారం తగ్గి చాలా రుచిగా ఉంటుంది. కత్తిపీటకు ఉప్పు రాస్తే చాలా పదునుగా తయారవుతుంది. కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో 1 స్పూన్ నూనె వేసి ఉడికించండి. త్వరగా ఉడుకుతుంది. సేమియాను ఉడికించేటప్పుడు సేమియా అతుక్కోకుండా పొడిగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి కలపండి. ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పేనం పైన ఉప్పు వేస్తే ఆమ్లెట్ పేనానికి అంటుకోకుండా వస్తుంది. నిమ్మకాయలు త్వరగా పాడవకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలను చుట్టండి. నిమ్మకాయలు చాలా కాలం తాజాగా ఉంటాయి. కూర వండేటప్పుడు పులుపు ఎక్కువగా అయినట్లయితే కొంచెం పంచదారని కలపండి. కూరలో పులుపు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. అలాగే బ్రెడ్ ప్యాకెట్లో ఒక చిన్న బంగాళదుంపని వేస్తే తొందరగా పాడవకుండా చాలా మెత్తగా ఉంటుంది. పూరీలు బాగా రావాలంటే పూరి పిండి కలిపే ముందు పిండిలో 1 స్పూన్ బియ్యం పిండిని కలపండి. దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి, మెత్తగా కూడా వస్తాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో 2 కర్పూరం బిళ్ళలను వేయండి. దానివల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయి.
ఇంట్లోకి దోమలు అస్సలు రావు. కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి. దానివల్ల తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత